పూజ సామాగ్రి షాపులే కానీ కొంతమంది ఈ మధ్యలో కొంచెం మరి ఏమనుకుంటున్నారో ఎట్లనో కానీ మటన్ షాపులు కూడా పెడుతున్నారు. ఖచ్చితంగా తొందరలోనే అన్నీ నేను తీపిస్తాను స్వామి. ఎక్కడెక్కడైతే మన హిందూ దేవాలయాలు ఉంటాయో ప్రతి చోట మన హిందువులు మాత్రమే అక్కడ వ్యాపారం కొనసాగించాలి. పూజ సామాగ్రి అమ్మాలన్నా, పువ్వులు అమ్మాలన్నా, పండ్లు అమ్మాలన్నా, పూజ సామాగ్రికి సంబంధించి దేవాలయాలకు సంబంధించినటువంటి దేవాలయాల స్థలాలలో అన్య మతస్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని తొలగించే దిశగా మన సంస్థ నుంచి మనం పోరాటం అనేది కొనసాగిస్తాము. ఖచ్చితంగా అవి తీపిచ్చే వరకు మేము నిద్రపోము, వాళ్ళని అక్కడ వ్యాపారం చేయనీయము. అంటే ఇప్పుడు ఈ భారతదేశంలో మరి వాళ్ళు కూడా ఒక సభ్య సమాజంలోనే ఉంటున్నారు కదా, మరి వాళ్ళు వ్యాపారార్థం కోసం వచ్చి అక్కడ అమ్ముకుంటున్నారు. ఏదో వాళ్ళ పూట గడపడానికి వాళ్ళు అక్కడ వ్యాపారం పెట్టుకున్నట్లయితే దాని నుంచి వచ్చే పైసలతోటి వాళ్ళ జీవనోపాధి సాగిస్తారు. మరి అట్లాంటి వాళ్ళకు సంబంధించిన ఈ పూజకు సంబంధించిన షాపే కావచ్చు, అదే విధంగా వాళ్ళు మాంసానికి సంబంధించిన షాపే కావచ్చు, ఇవన్నీ తీసేస్తే మరి వాళ్ళ జీవనోపాధి ఎట్లా? మరి కోల్పోరా వాళ్ళ జీవనోపాధి? ఉపాధి కొనసాగించాలి అనుకుంటే స్వామి, వాళ్ళకు గుడులు గోపురాల దగ్గరే కాదు, వాళ్ళకు కూడా దర్గాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అక్కడ కూడా అమ్ముకోవచ్చు. పోయి అక్కడ పోయి మరి మన వాళ్ళు ఎవరైనా అమ్ముతున్నారా? ధూప్ స్టిక్స్, అగరబత్తీలు, నూనె పాకెట్లు ఎవరైనా అమ్ముతున్నారా? మనం అమ్మనప్పుడు మరి వాళ్ళు మాత్రం ఎందుకు అమ్మాలి? ఇక్కడ వాళ్ళకు మసీదులు ఉన్నాయి కదా, వాళ్ళకి దర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళు అక్కడ పూల పనులు పెడతారు కదా, అక్కడ అమ్ముకోవాలి. నా ఇంటి దగ్గర వచ్చేసి అమ్ముతాను, నీ ఇంటి దగ్గర అమ్మనీయను అంటే అంటే రాజ్యాంగం అన్నప్పుడు అందరికీ సమానం అన్నప్పుడు ఇవి కూడా అన్ని సమానంగా వర్తిస్తాయి కదా స్వామి. అందరికీ శనార్థులా. అయితే మన హిందువులు పూజించే దేవుళ్ళల్లో కానీ హిందువుల పండుగలలో కానీ మహాశివరాత్రి కూడా చాలా పవిత్రమైనదని చెప్పొచ్చు. కాకపోతే ఇట్లాంటి మహాశివరాత్రి రోజున హిందువులు తప్పకుండా పాటించవలసిన నియమ నిబంధనలు ఎట్లుంటాయి అనే ముచ్చటనైతే మనకు చెప్పదందుకైతే శ్రీ 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 శివస్వామి వారైతే వచ్చిరులా. మరి ఆ స్వామిని అడిగి ఆ స్వామి ఏం చెప్తాడు, అదేవిధంగా హిందూ బంధువులందరికీ ఎట్లాంటి ముచ్చట్లు చెప్పబోతారో ఒక్కసారి మనం అడిగి తెలుసుకుందాములా. నమస్తే స్వామి. హర హర మహాదేవ్ స్వామి. స్వామి, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈ హిందూ దేశంలో, ఈ భారతదేశంలో శివరాత్రి పండుగ అనేది అయితే చాలా మహిమగల పండుగ, గట్లనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పండుగ. మరి ఈ పండుగ రోజున హిందువులు తప్పకుండా పాటించవలసిన నియమాలేంటి, నిబంధనలేంటి, ఒక్కసారి మీ మాటతోటి మన హిందూ బంధువులందరికీ చెప్తారా స్వామి? ఖచ్చితంగా స్వామి. మన పండుగ శివరాత్రి అనేది ఎంత నిష్టగా పూజ చేసుకుంటామో వాటికి సంబంధించినటువంటి బయట వైపు మనం పాటించాల్సినటువంటి శుచి శుభ్రత కూడా అంతే చాలా చాలా అవసరం అనేది ప్రతి ఒక్క హిందూ బంధువు గమనించాలి. మన ఇంట్లో ప్రతిదీ శుచి శుభ్రత చేసుకున్న తర్వాతనే మనము ఉపవాస దీక్ష ఉంటాము, తర్వాత ఉపవాస దీక్ష విరమించుకుంటాము. అలాగే పూజ సమయానికి కావాల్సినటువంటి మనము ఏవైతే వస్తువులు చేకూర్చుకుంటామో ఆ వస్తువులు మనం ఎక్కడైతే కొనడం జరుగుతుందో అక్కడ కూడా మనం అంతే శుచి శుభ్రత అనేది గమనించాలి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శివుడి ముందు ఎవరుంటారు స్వామి? నందీశ్వరుడు. శివుడి దగ్గర మనము ఏది సంకల్పం తీసుకున్నా, ఏది మనం మొర చెప్పుకున్నా అది శివుని దగ్గరికి చేర్చేది మన గోమాత నందీశ్వరుడు. అలాంటి గోమాతను నందీశ్వరుని వధించి వాళ్ళు తీసుకునే భక్ష్యాన్ని అలాంటి వాడి దగ్గర మన పూజ సామాగ్రిని, పండ్లు కానీ పువ్వులు కానీ గోమాతని పక్కన వాడు వధించి దాన్ని భుజించిన తర్వాత అలాంటి వాడి దగ్గర మనం కనుక పూజ సామాగ్రి కొని మనం శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే ఇక్కడ ఒక గోమాతను వధించినోడు నందీశ్వరుడు మనం పూజ విధానం అది ఫలిస్తుందా? అంటే ఫలించదు స్వామి. ఎందుకంటే వాడు గోను వధించింది కాబట్టి, అదే విధంగా అదే రోజు మనకి ఏదైతే శివరాత్రికి సంబంధించిన పూజ సామాగ్రి కావచ్చు, పండ్లే కావచ్చు, పాలలే కావచ్చు అమ్ముతారు కదా. మీరు క్వశ్చన్కు అడిగినందుకు నేను ఏం చేయాలి, తర్వాత మన సంస్థ దీనికి ఏం చేయాలనుకుంటుందో కూడా నేను రెండు విషయాలు మీకు క్లియర్ కట్గా చెప్తాను స్వామి మాటల్లో. మీరు పూజ సామాగ్రి కొనకపోయినా పర్లేదు,
శివుడికి సమర్పించకపోయినా పర్లేదు, పండ్లు పువ్వులు పెట్టకపోయినా పర్లేదు. కానీ అన్య మతస్థుల దగ్గర మాత్రం, మన హిందువులు కాని వాళ్ళ దగ్గర మాత్రం మీరు పూజా సామాగ్రి కొనకండి. అది తీసుకెళ్లి దైవాన్ని దగ్గర శివుడి ముందులో ప్రసాదంగా మాత్రం పెట్టకండి. ఎందుకంటే అది మీరు ఎంత కడిగినా తీసుకొచ్చి పెట్టినా గోమాతను వధించి వాడు భుజించిన వాడి దగ్గర కొనడం వల్ల అది అపవిత్రమే అవుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది తెలుగు వాళ్ళ దగ్గర పూలు పండ్లు కొనడానికి, ప్రసాదాలు కొనడానికి ప్రయత్నించండి. ఒకవేళ దొరకని పక్షంలో ఆ రోజు వదిలేయండి. శివుడు మిమ్మల్ని ఏమి ఆగ్రహానికి గురి చేయడు, శివుడు ఆగ్రహానికి మీరు గురి కారు. అలాగే మీ పూజా ఫలితం ఎక్కడ పోదు. మీరు భక్తితో శివుడికి చేసే ప్రతి పూజ భక్తి శ్రద్ధలతో ఉంటే సరిపోతుంది. మీరు ఏమీ లేకపోతే పాలు దొరకకపోయినా, తేనె దొరకకపోయినా పంచామృతాలతో మీరు అభిషేకం చేయాల్సిన పని లేదు. కేవలము ఒక రాగి చెంబుతోని మంచినీళ్ళు తీసుకెళ్లి శివుడి మీద పోసైనా సరే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు 11 సార్లు ఉచ్చరించి శివుడికి దండం పెట్టుకొని మీ కలిగిన దాంట్లో మీరు మొక్కుకొని మీకు నచ్చిన విధంగా వచ్చేసేయండి తప్ప. అంతేకాని ఈ పూలు పండ్లు తీసుకెళ్లేసి అపవిత్రమైనటువంటి వాటిని తీసుకెళ్లి పవిత్రమైనటువంటి శివలింగం రూపంలో శివుడి ముందు పెట్టి ఆ ఆగ్రహానికి మీరు మాత్రం గురి కాకండి. స్వామి ఇంకొకటి ఏంటంటే స్వామి, ఇప్పుడు హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ హిందూ దేవాలయాల పక్కనే ఇట్లాంటివి కొన్ని ఇప్పుడు మీరు అన్నటువంటి షాపులే గాని, అదే విధంగా పూజ సామాగ్రి షాపులే గాని, కొంతమంది ఈ మధ్యలో కొంచెం మరి ఏమనుకుంటున్నారో ఎట్లనో గానీ మటన్ షాపులు కూడా పెడుతున్నారు. మరి వీటి మీద మీ ఉద్దేశం ఏంటిది? ఖచ్చితంగా తొందరలోనే అన్ని నేను తీపిస్తాను స్వామి. ఎక్కడెక్కడైతే మన హిందూ దేవాలయాలు ఉంటాయో ప్రతి చోట మన హిందువులు మాత్రమే అక్కడ వ్యాపారం కొనసాగించాలి. పూజ సామాగ్రి అమ్మాలన్నా, పువ్వులు అమ్మాలన్నా, పండ్లు అమ్మాలన్నా, పూజ సామాగ్రికి సంబంధించి దేవాలయాలకు సంబంధించినటువంటి దేవాలయాల స్థలాలలో అన్య మతస్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని తొలగించే దిశగా మన సంస్థ నుంచి మనం పోరాటం అనేది కొనసాగిస్తాము. ఖచ్చితంగా అవి తీపిచ్చే వరకు మేము నిద్రపోము, వాళ్ళని అక్కడ వ్యాపారం చేయనీయం. అంటే ఇప్పుడు ఈ భారతదేశంలో మరి వాళ్ళు కూడా ఒక సభ్య సమాజంలో ఉంటున్నారు కదా, మరి వాళ్ళు వ్యాపారార్థం కోసం వచ్చి అక్కడ అమ్ముకుంటున్నారు. ఏదో వాళ్ళ పూట గడపడానికి వాళ్ళు అక్కడ వ్యాపారం పెట్టుకున్నట్లయితే దాని నుంచి వచ్చే పైసలతోటి వాళ్ళ జీవనోపాధి సాగిస్తారు. మరి అట్లాంటి వాళ్ళకు సంబంధించిన ఈ పూజకు సంబంధించిన షాపే కావచ్చు, అదే విధంగా వాళ్ళు మాంసానికి సంబంధించిన షాపే కావచ్చు, ఇవన్నీ తీసేస్తే మరి వాళ్ళ జీవనోపాధి ఎట్లా? మరి కోల్పోరా వాళ్ళ ఉపాధి కొనసాగించాలి అనుకుంటే స్వామి, వాళ్ళకు గుడులు గోపురాల దగ్గరే కాదు, వాళ్ళకు కూడా దర్గాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, అక్కడ కూడా అమ్ముకోవచ్చు. పోయి అక్కడ పోయి మరి మన వాళ్ళు ఎవరైనా అమ్ముతున్నారా? అక్కడ దర్గాల దగ్గర మసీదుల దగ్గర మన హిందువులు ఎవరైనా దుకాణాలు ఉన్నాయా? అక్కడ పూజ సామాగ్రి అమ్ముతున్నారా? ధూప్ స్టిక్స్, అగరబత్తీలు, నూనె పాకెట్లు ఎవరైనా అమ్ముతున్నారా? మనం అమ్మనప్పుడు మరి వాళ్ళు మాత్రం ఎందుకు అమ్మాలి? ఇక్కడ వాళ్ళకి మసీదులు ఉన్నాయి కదా, వాళ్ళకి దర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళు అక్కడ పూలు పండ్లు పెడతారు కదా, అక్కడ అమ్ముకోవాలి. వచ్చిన వాళ్ళకి నా ఇంటి దగ్గర వచ్చేసి అమ్ముతాను, నీ ఇంటి దగ్గర అమ్మనీయను అంటే రాజ్యాంగం అన్నప్పుడు అందరికీ సమానం అన్నప్పుడు ఇవి కూడా అన్ని సమానంగా వర్తిస్తాయి కదా స్వామి. వాడికి ఆ న్యాయం, మనకి ఈ న్యాయం ఏంది? అంటే ఇప్పుడు వాళ్ళు మరి హిందూ దేవస్థానాల దగ్గర వచ్చి అమ్ముతున్నారు అంటే స్వామి, అంటే అమ్మొద్దు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అంటే మన వాళ్ళు వస్తున్నారు కదా, వస్తున్నారంటే మన వాళ్ళు రాణిస్తున్నారు కదా, మన వాళ్ళు అదే కదా, మన వాళ్ళు ఏమి అడగట్లేదు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. మన వాడికి ప్రోత్సాహాన్ని అందించి మన తెలుగు వాడికి ఒక దుకాణం పెట్టించి వాడిని నువ్వు అమ్ముకోరా, నీకు వచ్చిన దాంట్లో లాభం నువ్వు తీసుకొని అసలు నాకు ఇయ్య అంటే నేను ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకనే కదా వాళ్ళు పెట్టలేకపోతున్నారు. పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పెట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళకి అదే ఒకరికొకరికి ప్రోత్సాహాన్ని అందిస్తారు కాబట్టి వాళ్ళు షాపులు పెడుతున్నారు. మన దేవాలయాల దగ్గర వాళ్ళకి మాకు స్వామి, వాళ్ళ హజ్ యాత్రకు మీరు పోతారా? మక్కలో మీకు ఎంట్రీ ఉందా? మక్కా మసీద్కి మిమ్మల్ని ఆహ్వానించమని చెప్పండి. ఒక కాషాయం కండు వేసుకొని నేను మక్కా మసీద్కి వస్తా అంటే మిమ్మల్ని ఆహ్వానించమని చెప్పండి. వాళ్ళ మక్కాలో మనకు ఎంట్రీ లేనప్పుడు మన బయట మాత్రం వ్యాపారం చేయడానికి మన డబ్బులు కావాలి, వ్యాపారాలు చేయడానికి మన స్థలాలు కావాలి, వ్యాపారాలు చేయడానికి మన హిందువులు కావాలి. కానీ మన ధర్మం అంటే వాళ్ళకి నచ్చదు, మనం కాఫీర్లు అంటారు. అలాంటప్పుడు మనం మాత్రం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి స్వామి. నేను మన సంస్థ నుంచి కూడా నేను ఇప్పుడు మీకు అందరి మీడియా ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. హిందూ దేవాలయాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని మతస్థుల దుకాణాలు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవి తొలగించడానికి మన కాశీ విశ్వనాథ సేవా సంస్థ నుంచి ఖచ్చితమైన పోరాటం అనేది కొనసాగిస్తాము. అలాగే హిందూ దేవాలయాల దగ్గర కనుక ఎవరైనా కొబ్బరికాయలు అమ్ముకోవాలనుకున్నా, పూలు పండ్లు అమ్ముకోవాలనుకున్నా కూడా మన సంస్థ నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది. ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటే కూడా నా నంబర్ని సంప్రదించవచ్చు. స్వామి పలానా దేవాలయం దగ్గర నేను కొబ్బరికాయల దుకాణం పెట్టుకుంటాను, లేదు పలానా హాస్పిటల్ దగ్గర
నేను కొబ్బరికాయల దుకాణం పెట్టుకుంటాను. దేవాలయాలకు సంబంధించి హాస్పిటల్స్ కాదు. హాస్పిటల్స్ అంటే మళ్ళీ అక్కడ అన్ని మతస్థుల వాళ్ళు వస్తారు. అన్ని మతస్థుల వాళ్ళ దగ్గర కొనాలా, మేము ఎందుకు కొంటామంటారు. కేవలం మన హిందూ ధర్మం కోసమే మన సంస్థ పనిచేస్తుంది కాబట్టి, హిందువుల కోసమే పనిచేస్తుంది కాబట్టి, నా ధర్మాన్ని రక్షించుకోనికే, నా హిందువులను రక్షించుకోనికే వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా నేను మన సంస్థ నుంచి అందిస్తాను. దేవాలయాల దగ్గర ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు కనుక నేను దుకాణం పెట్టుకొని పువ్వులు పండ్లు అమ్ముకుంటా స్వామి, నాకు వచ్చే లాభాన్ని నా కుటుంబానికి తీసుకెళ్తాను, మీరు పెట్టిన పెట్టుబడికి అసలు మీది మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటే కనుక ఖచ్చితంగా నేను మన హిందువులను చైతన్యపరచడానికి, మన దేవాలయాల పరిరక్షణ కోసము, ధర్మం పరిరక్షణ కోసము, మన హిందువుల ఐక్యత కోసము నేను మన సంస్థ నుంచి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నానని మీ ముఖంగా నేను యావత్ సమాజానికి తెలియజేస్తాను. స్వామి, ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు వాళ్ళని అమ్మొద్దు, మేము తీపిచ్చేస్తాము మా సంస్థ నుంచి, మా ట్రస్ట్ నుంచి అని అయితే మీరైతే చెప్తున్నారు కదా. ఖచ్చితంగా. కాకపోతే అసలు ఇప్పుడు ఈ హిందువులు అమ్మేది గదే పూలు పండ్లు, గదే పలహారాలు, అవి సేమ్, అది కూడా వాళ్ళు కూడా సేమ్ గదే అమ్ముతున్నారు కదా. అంటే మరి ఈ అమ్మే విధానంలో ఏమైనా తేడా ఉన్నదా, లేకపోతే ఎట్లా అనేది ఒకసారి వివరిస్తారా? మీకు ఎన్ని వీడియోలు ప్రూఫ్లు కావాలంటే అన్ని ప్రూఫ్లు చూపిస్తాను. తినే గప్చుప్లు, పిల్లలు తినే గప్చుప్లలో కూడా మూత్ర విసర్జన చేసి అమ్మిన వాళ్ళు ఉన్నారు. తినే ప్రతి ఫుడ్లోనూ ఉంచి అమ్ముతున్నారు. ఎన్ని వీడియోలు ఉన్నాయి స్వామి మీకు? ఇవన్నీ సరిపోవా? వాడు పవిత్రంగా ఉన్నాడు, అపవిత్రంగా లేడని మీరు ఏ రకంగా నిర్దేశిస్తారు? తినే వాడు కలుషితం చేసి అపవిత్రం చేస్తున్నప్పుడు పువ్వులు మనం తినము, దేవుడికి పెడతాం కదా అని చెప్పేసి తీసుకొచ్చేసి ఇష్టంగా పెడతామా? వాడు మన ముంగటనే గప్చుప్ల బండి మీద ఎంత దుష్ట చర్య చేసి వాడు ఇచ్చినప్పుడు దాన్ని మీరు స్వీకరించగలుగుతారా? దేవుడికి మాత్రం అవే పువ్వులు అవే పండ్లు కదా అంటే, మన వాళ్ళు లేకనా? మన వాళ్ళు లేకపోతే నేను పెట్టిస్తాను స్వామి. వాళ్ళు అమ్మొద్దు. ఎందుకు అమ్మొద్దు అంటే, వాళ్ళు శుచి శుభ్రత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా ఉంటుందో. సో మీకు తెలుసు, మనకు తెలుసు. మనం దేవుడిని ఎంత పవిత్రంగా చూస్తామో వాళ్ళ దేవుడిని ఎంత పవిత్రంగా చూస్తారో, ఇతర ధర్మాన్ని కూడా, ఇతర మతాన్ని కూడా వాళ్ళు అంతే పవిత్రంగా చూసి ఇతర దేవుని కూడా వాళ్ళు అంతే గౌరవిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా ఆ గౌరవం అనేది వాళ్ళకి ఇస్తాం. వాడు మనకు గౌరవం ఇవ్వనప్పుడు నేను మాత్రం పరమతానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు కూడా లేదు. నేను మీ నాన్నగారు ఎలా ఉన్నారు అన్నప్పుడు మీరు కూడా మీ నాన్నగారు ఎలా ఉన్నారంటే బాగుంటుంది. మీరేమో నన్ను మీ నాన్నగారు ఎలా ఉన్నారు అన్నప్పుడు నేను మీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడు అంటే ఎలా ఉంటుంది? మీరు అడిగింది ఒకటే, నేను అడిగి చెప్పింది ఒకటే. సో వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. మన సంస్థ నుంచి మన హిందూ దేవాలయాల దగ్గర రీసెంట్గానే నిన్న శ్రీశైలంలో కూడా ఒక షాప్ మీద ఏదో గొడవ అయింది. ప్లస్ శ్రీశైలం డ్యామ్ పాతాళగంగ దగ్గర చిన్న దర్గా కూడా కట్టాడు. ఇప్పటికిప్పుడే దర్గాలు వెలుస్తున్నాయి అన్నీ. వీటన్నిటి మీద ఒకటి మన హిందువులను చైతన్యపరుస్తూ, హిందువులను ఐక్యం చేస్తూ, హిందూ ధర్మ ప్రచారం చేస్తూ, మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, మన హిందువులను ఎలా రక్షించుకోవాలి, ఎలా మమేకం చేయాలనేది నాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటాను. మన సంస్థ నుంచి ఎన్ని రకాల కార్యక్రమాలు హిందువుల గురించి చేయగలుగుతానో, హిందువుల కోసం ఎంత పోరాటం చేయగలుగుతానో, నా ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి నేను ఎన్ని సాహసాలు చేయగలుగుతానో, ఎంతవరకు చేయగలుగుతానో ఖచ్చితంగా నేను అవన్నీ కూడా 1 by 1 అనేది చేస్తూనే వస్తానండి. దీని విషయంలో వెనక్కి తగ్గేది లేదు, ఎవరికి భయపడేది లేదు. నా ధర్మం వరకు వచ్చిన నేను ఒక పరధర్మాన్ని నేను కించపరచను, వేలు ఎత్తి చూపియను. అలా అని చెప్పేసి నా ధర్మాన్ని ఒకరు అంటే కూడా నేను ఊరుకునేది లేదు. ఎక్కడి వరకైనా సరే అన్నిటికీ సిద్ధపడే, అన్నిటి మీద వ్యామోహం త్యజించుకొని అన్నిటికీ తెగించే ఈ ధర్మ పరిరక్షణ కోసం అనేది రావడం జరిగింది. ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడుతాము, హిందువులను కాపాడుతాము, దేవాలయాల పరిరక్షణ చేస్తాము. దీనికోసము అందరినీ కలుపుకుంటాము, హిందువులను అందరినీ జాగృతం చేస్తాము, హిందువులకు అందరికీ మనం కావాల్సినటువంటి ధర్మ ప్రచారం చేస్తాము, ధర్మం వైపు నడిపించే దిశగా పనిచేస్తాము. హిందువులను అందరినీ తీసుకొని ఏ పోరాటానికైనా సరే ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా మీడియా మిత్రులు 24/7 మీడియా ఛానల్ వాళ్ళకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే నా హిందూ ధర్మాన్ని రక్షిస్తూ నా వెంటే ఉంటూ నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి జై సనాతన ధర్మో రక్షితి రక్షితః. షేర్ చేయిర్రి, లైక్ చేయిర్రి, సబ్స్క్రైబ్ చేయిర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.